ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవుడు నా కొడుకు తలరాతలో ఇన్ని తప్పులు ఎందుకు రాశాడు? మహారాజులా ఉండేవాణ్ణి ఏమీ తెలియని పిల్లాళ్ళ మార్చేశాడు. వాడి పుట్టిన రోజుని మన నుంచి వాణ్ణి దూరం చేశాడు. మనం వాణ్ణి చూసి ఆనందించడం కూడా ఆపై వాడికి ఇష్టం లేదా? ఎక్కడున్నాడో నా బిడ్డ? యశోదా, ఊరుకో యశోదా. అమ్మా బాలా త్రిపుర సుందరి, నా కన్నయ్య ఎక్కడున్నా క్షేమంగా తిరిగి వచ్చేలా చేయి తల్లి. నీకు బంగారు నగ చేయించి నా పెద్ద మనవడి చేత సమర్పించుకుంటాను. నా కన్నయ్య తిరిగి వచ్చేలా చేయి తల్లి. మా అమ్మ మొక్కులు మొక్కేస్తుంది గాని వాడిక తిరిగి రాడేమో అనిపిస్తుంది. ఏమండి ఏమండి, అటు చూడండి, అటు చూడండి. మమ్మీ, డాడీ. నాన్న, కన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు నాన్న? కన్నయ్య, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? కన్నయ్య, ఏమైపోయావురా? మొత్తానికి వచ్చేసావు. నేను వచ్చేసాను. మీరందరూ ఎందుకు బాధపడుతున్నారు? రాత్రంతా నువ్వు కనిపించకపోయేసరికి మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? అనంత్, బాల నీకు ఎక్కడ కనిపించాడు? అన్నయ్య ప్రకృతి వైద్యశాల దగ్గర కనిపించాడు డాడీ. అసలు ఎలా వెళ్ళిపోయావు నాన్న? ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నన్నే కొంతమంది తీసుకెళ్లారు. ఎవర్రా నిన్నలా తీసుకువెళ్ళింది? వాళ్ళెవరో నాకు తెలీదు. అయినా నన్ను అలా అడవిలోకి తీసుకెళ్లిపోయారు. నాకు చాలా భయం వేసింది. వాళ్ళని చూస్తే ఒక్కొక్కడు రాక్షసుల్లా ఉన్నారు. ఆ వెధవలు వీడిని చంపేస్తుంటే సగం దరిద్రం పోయేది. అప్పుడు సడన్ గా నన్ను కాపాడడానికి సుందరి వచ్చింది. సుందరి ఎవరు? ఎవరికి తెలుసు? ఆ పేరు వినటమే కాని ఆ మనిషిని ఎవ్వరూ చూడలేదు. సుందరి నన్ను ఆ రౌడీల నుంచి తప్పించి అడవులకు తీసుకెళ్ళింది. నా బర్త్డే అని మినుగురు పురుగుల వెలుగులో ఫ్రూట్స్తో ఎంత బాగా చేసిందో. హ్యాపీ బర్త్డే టు యూ. అంత గ్రాండ్గా మీరు కూడా ఎప్పుడూ చేయలేదు డాడీ. అనంత్, నాన్న కన్నయ్యని లోపలికి తీసుకెళ్ళు, ఫ్రెష్ అయ్యి వస్తాడు. అవును, నేను బ్రష్ చేయాలి, బాత్ చేయాలి. పదానంతు పద. అప్పుడు సడన్ గా నన్ను కాపాడడానికి సుందరి వచ్చింది. అత్తయ్య, వాడు చెప్తుంది చూస్తుంటే సుందరి అనే మనిషి ఉందా లేదా వీడి ఊహో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా సుందరి ఉంది. నా కన్నయ్య బాగుండాలని తనకి రక్షతాడు కూడా కట్టింది.
కన్నయ్య ఆపదలో ఉన్న ప్రతిసారి ఆ సుందరే వచ్చి కాపాడుతుంది. ఇదంతా ఆలోచిస్తుంటే ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారే సుందరిలా వచ్చి నా కన్నయ్యని కాపాడుతుందేమో అనిపిస్తుంది. సుందరి నిజంగా అమ్మవారే అయితే నా కొడుకుని ప్రతిసారి ఇలా కాపాడే బదులు తిరిగి మామూలు మనిషిని చెయ్యొచ్చు కదా. అవును, చెయ్యొచ్చు. కానీ అలా కూడా జరగట్లేదే. ఏది ఊహో ఏది నిజమో అర్థం కావటం లేదు. ఏది ఏమైనా నా కన్నయ్య ఇంటికొచ్చాడు. ఆ తల్లికి బంగారు నగిస్తానని మొక్కగానే కన్నయ్య ఇంటికొచ్చేలా చేసింది. వెంటనే మనం ఆ తల్లికి కన్నయ్య చేత నగ సమర్పించాలి. నమస్కారం. నమస్కారం అమ్మా. ఈ తాలిబొట్టు చీర అమ్మవారి దగ్గర పెట్టి బాగా పూజ చేయండి. అలాగే అమ్మా. మా మేనకోళ్ళు ఖాయమైపోనది కదా. ఇదిగో ఈ తాలిబొట్టు మెట్లు అమ్మవారికి చూపించేసి నాకు మళ్ళా ఇచ్చేయండి, పిల్లకెట్టేయాలి. అభిషేకం అయిపోగానే ఈ పూజ చేస్తానమ్మా. గాయత్రి, నువ్వు కూడా రాయమ్మే. మీరు అక్కడికి వెళ్ళేసి అక్కడ ధ్వజస్తంభం ఉన్నది కదా, అక్కడ మీ ఎక్కడ ఓరి తిప్పేసి నమస్కారం పెట్టేసి తీసుకురండి. ఏంట్రా ఇక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. మాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. నువ్వు ఇక్కడి వరకు తీసుకొచ్చావు, మేము రాంపో. వెళ్ళండి. మీరెళ్ళినంత మాత్రాన ఈ పెళ్లి జరగకుండా ఆగదు. ఒరే మోటిగా, అమ్మోరికి దండం ఎట్రా. పెళ్లి చేసుకుంటున్నావు గాని బుద్ధి రాలేదు. ఒరే వస్తాదిరా, అదే ఆడికి పోతదిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.